అందరికీ నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన పేరెంటింగ్ టిప్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే యూజువల్గా మనం సినిమాలో అనగానే డైలాగ్స్ చూస్తుంటాం. సింహంలాగా బతకాలి, పులిలాగా బతకాలి, నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి ఇలాంటివి చెప్పి మన పిల్లల్లో ఎంపతి అనే ఒక ఫ్యాక్టర్ని మనం దూరం చేస్తున్నాం. అసలు పులులు, సింహాలు, ఏనుగులాగా కాదు మనం బతకాల్సింది. ఆ మాటకు వస్తే జంతువుల్లో ఆదర్శంగా ఏదైనా తీసుకోవాలంటే తోడేళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే తోడేళ్ళ నుంచి మనం రెండు విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, తోడేలు చాలా చురుకైన జంతువు, చాలా షార్ప్. సెకండ్ విషయము, సమూహంలో బతకడానికి ఇష్టపడుతుంది, సమూహంలో మాత్రమే బతుకుతుంది, సమూహం కోసం ప్రాణాన్ని త్యాగం చేస్తుంది. కలెక్టివ్గా ఒక సొసైటీగా సోషల్ అనిమల్గా బతికేది హ్యూమన్ బీయింగ్ తర్వాత ఏదైనా ఉందంటే అది తోడేలే. అసలు ఫ్యామిలీ కల్చరు తోడేల్లో ఉంటుందంట. మనం గమనిస్తే అంటే వైఫ్, హస్బెండ్, పిల్లలు అనే కల్చరు జంతువుల్లో యూజువల్గా మనం గమనించాం, కానీ తోడేల్లో ఉంటుంది. తోడేలు పుట్టిన తర్వాత పిల్లల్ని సంరక్షించుకోవడానికి మనుషులు ఎలాగో ఒక తల్లి బిడ్డని సంరక్షిస్తుందో అలాగా తోడేలు దాని పిల్లల్ని సంరక్షించి, పాలిచ్చి, పెంచి, సంరక్షించి లైఫ్ స్కిల్స్ నేర్పిస్తుంది. అడవిలో క్రూర మృగాల మధ్యలో ఎలా బతకాలి, ఎలా వేటాడాలి, ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, సమూహంలో ఎలా బతకాలి, సముద్రం ద్వారా ఎట్లా కమ్యూనికేట్ చేసుకోవాలి, వాసన ఎలా పసిగట్టాలి అనే లైఫ్ స్కిల్స్ని తోడేళ్ళు నేర్పిస్తుంది వాటి పిల్లలకి. మనమేమో సింహాలాగా బతకాలి, ఏనుగులాగా బతకాలి, పులిలాగా బతకాలని ఒంటరిగా ప్రయత్నం చేయడం నేర్పించి సమూహానికి దూరం అయ్యి మన చుట్టుపక్కల ఒక సపోర్ట్ సిస్టమ్ ఏర్పరచుకోకుండా, ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్స్ గ్రూప్ కానీ ఫ్యామిలీ సిస్టమ్ కానీ లేకుండా ఉంటే ఈ మనిషి ఎవరు కూడా ఇండివిజువల్గా జీవితంలో విజయం సాధించడం అనేది అసాధ్యం. ఒక వ్యక్తి గొప్పవాడైనాడంటే ఖచ్చితంగా దాని వెనకాల వాళ్ళ స్నేహితులైనా ఉండాలి, వాళ్ళ కుటుంబం అన్నా ఉండాలి. సో ఒక సమూహం అనేది మన చుట్టుపక్కల ఉంటే మనం విజయాన్ని సాధించడం సులభమవుతుంది. ఒక మంచి పాజిటివ్ ఫ్రెండ్స్ గ్రూప్ కానీ ఫ్యామిలీ కానీ మనకు సపోర్టివ్గా ఉంటే లైఫ్లో చాలా విజయాలు సాధించవచ్చు. చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒక మంచి సమూహాన్ని మన చుట్టూ ఏర్పరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం తోడేళ్ళ నుంచి నేర్చుకోవాలి. తోడేళ్ళు చాలా చురుకైంది, సమూహం కోసం ఏదైనా చేస్తుంది.